ఓకే. చైర్మన్ గారికి సంబంధించి, ఈఓకి సంబంధించి ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ వల్లే ఇలాంటి ఘటన జరగడానికి కూడా ఒక కారణం అని చెప్పేసి నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. డైరెక్ట్‌గా నిన్న చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్‌కి వచ్చినటువంటి టైంలో కూడా అక్కడ కొంతమంది అక్కడ డైరెక్ట్‌గానే ఈఓ కావచ్చు, చైర్మన్ కావచ్చు ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగింది. మళ్ళీ మంత్రి కలగజేసుకొని దాన్ని ఆఫ్ చేశారని చెప్పేసి కొన్ని ప్రధాన పత్రికల్లో వస్తూ ఉన్నాయి. ఏంటి అలాంటి పరిస్థితి ఉందా అక్కడ? లేదంటే కావాలని సృష్టించిందని అని అనుకోవాలా? అంటే 2 అంశాలున్నాయి. ఒకటి హ్మ్. రివ్యూ సమావేశంలో చైర్మన్‌కి, ఈఓకి మధ్య వాగ్వివాదం జరిగినట్టుగా మనకు పత్రికలో వచ్చింది. అవును. రివ్యూ రివ్యూలో కాదు అక్కడ. రివ్యూలో అక్కడ డైరెక్ట్‌గా చైర్మన్ మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు గూడా. అది పత్రికలో రాలేదు గానీ, ఈ పత్రికల్లో ప్రధానంగా వచ్చిందంటే టీటీడీ ఏడీ బిల్డింగ్‌లో సీఎం గారు రివ్యూ చేశారు. హ్మ్. చైర్మన్, ఈఓ కొంతమంది ఎమ్మెల్యేలు, ఆఫీషియల్స్ ఉన్నట్టున్నారు. ఓకే. అందులో వాగ్వివాదం జరిగినట్టుగా మంత్రి జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి సమక్షంలో అన్నట్టుగా పత్రికలో వచ్చింది. అందులో ఓకే. ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అవునవును. హ్మ్. అది నిజమో అబద్ధమో మనకు తెలీదు. ఆధారాలు లేవు. కానీ హ్మ్. ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు గారు ఇట్ట వాటిని యాక్సెప్ట్ చేయడు. హ్మ్. ఇక్కడ వాళ్ళిద్దరు వాగ్వివాదం ఇంపార్టెంట్ కాదు. చీఫ్ మినిస్టర్ అనే హెచ్ఓడి ఉన్నప్పుడు, రాష్ట్రానికి పెద్ద ఉన్నప్పుడు, పెద్ద పవర్‌ఫుల్ చీఫ్ మినిస్టర్ ఆయన. మిగతా విషయాల్లో విభేదించినా ఆయన కొన్ని విషయాల్లో ఒప్పుకోడు. హ్మ్. అలాంటి ఆయన ముందు ఇద్దరు వాదులాడుకున్నారంటే చాలా లీనియన్స్ తీసుకున్నట్టే. చంద్రబాబు గారికి నష్టం ఆ వార్త నిజమైంటే. హ్మ్. కాబట్టి అది నిజాపనేదో మనకు తెలీదు. కాబట్టి అది పత్రికలో వచ్చింది చూడాలి. జరుగుంటే అది ఆశ్చర్యమే. అయితే ముఖ్యమంత్రి గారు ఓపెన్‌గా ఒక మాట చెప్పాడు. హ్మ్. అదేంటంటే చైర్మన్‌కి, ఈఓ ఎగ్జిక్యూటివ్‌కి మధ్య ఏదో తేడా గ్యాప్ ఉంది. అది ఫిలప్ చేసుకోండని ఈ విషయంలో నేను సీరియస్‌గా ఉంటాను అని చెప్పాడు. హ్మ్. అంటే అర్థం ఏంటి? గ్యాప్ కొంతమంది బోర్డ్‌లో గూడా బోర్డ్ మెంబర్ గూడా చాలా మందుంటారు. ఉత్సాహాలు చూపొద్దండి. మనకేదో అభిప్రాయాలు ఉంటే దాన్నంతా ముందుకు తీసుకొచ్చేయొద్దండి అని గూడా చెప్పాడు. హ్మ్. ముఖ్యమంత్రి స్థాయిలో ఆ ఒక వ్యాఖ్యకి అర్థం చాలా ఉంటుంది లోపల. ముఖ్యమంత్రి ఎవరు మనలాగా అనలిస్ట్‌లాగా అన్నీ చెప్పాడు గదా! బయట. అవును. నర్మగర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తాడు. హ్మ్. లోపల అన్ని విషయాలు చెప్పుంటాడు. దీన్ని బట్టి చూస్తుంటే చైర్మన్ అంటే అర్థం పాలక మండలి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే వ్యవస్థ, హ్మ్. పరిపాలన, సిబ్బంది. హ్మ్. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉందనేది ముఖ్యమంత్రి గారు బహిరంగంగా చెప్పిన మాట. హ్మ్. ఇది మంచిది కూడా కాదు. సరిదిద్దుకోవాలి. లేకపోతే కుదరకపోతే యాక్షన్ కూడా తీసుకోవాల్సొస్తుంది పైనుంచి. హ్మ్. ఎందుకంటున్నాను ఇప్పుడు ఉదాహరణకు చైర్మన్ గారు శ్రీవాణి ట్రస్ట్‌ని రద్దు చేస్తామని చెప్పేసాడు. అవును. నా మొదటి చెప్పాడు. హ్మ్. నిజానికి అది తొందరపాటు నిర్ణయం. ఎందుకంటే సాధ్యాసాధ్యాలు ఈవోతో మాట్లాడాలి కదా! హ్మ్. ఇప్పుడు ఈ ఈ నువ్వు ప్రకటించాడు ఇప్పుడు ఉదాహరణకి మొదటి సంతకం అనేది టీటీడీలో ఉండదు. హ్మ్. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా! మొదటి సంతకం పెట్టడానికి. హ్మ్. మొదటి సంతకం టీటీడీ చైర్మన్‌కి మొదటి సంతకమే ఉండదు. హ్మ్. అసలు చాలా మందికి తెలియనిదేంటంటే మోర్ పవర్‌ఫుల్ టు ఈవో. ఎవరికీ ఓకే. తెలీదిది. చైర్మన్ చైర్మన్ కన్నా కంటే ఈఓ పాలక మండలి పవర్‌ఫుల్. కన్నా మోర్ పవర్‌ఫుల్. హ్మ్. పవర్‌ఫుల్. ఎందుకంటే ఇప్పుడు పాలక మండలి ఒక డెసిషన్ తీసుకుంది. పాలక మండలి ఈస్ నాట్ ఎ ఎలక్టెడ్ బాడీ. హ్మ్. అది నామినేటెడ్ బాడీ. ముఖ్యమంత్రి అనుకుంటే రేపు ఎలాగో రద్దు చేసేయొచ్చు. హ్మ్. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ని బదిలీ మాత్రమే చేయగలడు. ఆయన తీసేయలేడు. హ్మ్. పాయింట్ ఏందంటే తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ఒక డెసిషన్ తీసుకుంటుంది. హ్మ్. ఆ డెసిషన్‌ని ఇంప్లిమెంటేషన్‌లో పరిశీలన చేసే అధికారం ఈవోకుంది. హ్మ్. ఇంకా ఈవోకి అనుమానం వస్తే ఆ డెసిషన్‌ని ఆపేసి నేరుగా ప్రభుత్వానికి లెటర్ రాయొచ్చు. ఈ ఓకే. డెసిషన్ పలానా నిబంధనల ప్రకారం తప్పు. ఇది నా అభిప్రాయం. ఫైనల్‌గా మీ డెసిషన్ నేను అమలు చేస్తాను. డైరెక్ట్‌గా ప్రభుత్వానికి రాయొచ్చు. హ్మ్. అంటే పాలక మండలి నిర్ణయాన్ని కూడా సమీక్ష చేసి ముఖ్యమంత్రి ఆయన నిర్ణయం తీసుకోవడానికి లేదు కానీ పైకి రాయొచ్చు. పైకి రాస్తే ఏమవుతుంది? కాంప్లికేట్ అవుతుందా? హ్మ్. పరస్పరం చర్చించి ఒకసారి రూల్ పొజిషన్ చెప్పి ఈవో అప్లికేషన్ మీద రాస్తే జరగదు. హ్మ్. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. టీటీడీలో కాంట్రాక్ట్ లెక్చరర్‌ని పర్మనెంట్ చేయాలని బోర్డ్‌లో తీర్మానం చేసింది. ఓకే. టీటీడీ బోర్డ్‌లో. హ్మ్. తీర్మానం చేసేసినారు. హ్మ్. మేము కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినాం. బోర్డ్ తీర్మానం అమలు చేయండి. 2 నెలలు చేసినాం. హ్మ్. సమ్మగా ఆ రోజు ఈవోగా ఉన్న లబనాచారి గారు మమ్మల్ని పిలిచి ఏం చేయమంటావు అన్నాడు. బోర్డ్ హ్మ్. తీర్మానం అమలు చేయండి సార్ అన్నాం. అప్పటి వరకు నాకు కూడా బోర్డే పవర్‌ఫుల్ అనుకున్నా. హ్మ్. బోర్డ్ తీర్మానం అమలు చేయమన్నారు కదా! చేస్తా అని గవర్నమెంట్‌కి రాసేసినాడు. హ్మ్. ఏం రాసాడు? బోర్డ్ తీర్మానం పర్మనెంట్ చేయమనింది. పలానా రూల్ ప్రకారం కాంట్రాక్ట్ లెక్చర్‌ని పర్మనెంట్ చేయడానికి రూల్ లేదు. క కోర్టు తీర్పులున్నాయి. ఏం చేయమంటారని ప్రభుత్వానికి రాసినాడు. హ్మ్. ప్రభుత్వం నువ్వు చెప్పిందే కరెక్ట్. అది పర్మనెంట్ చేసే అధికారం బోర్డ్‌కి లేదు. చేయొద్దని చెప్పేసింది. ఆగిపోయింది. ఓకే. ఆ! బోర్డ్ తీర్మానం ఆగిపోయింది. ఈవో ఆపేసినాడు. ఆ! దిస్ ఇస్ ఎ రూల్. కాబట్టి ఈవో మోర్ పవర్‌ఫుల్ టు బోర్డ్. ఓకే. కాబట్టి ఇవన్నీ తెలియకుండా చాలా మంది మాట్లాడతారు. కాబట్టి చైర్మన్ గారు రావు నేను మొదటి సంతకం దాని మీద పెడతాను. ఇప్పుడు ఆయన వచ్చి ఎన్ని రోజులైంది? ఇప్పటికి శ్రీవాణి టికెట్లున్నాయా? హ్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇండియంలో తీసుకొచ్చేస్తా ఉన్నారు. హ్మ్. ఏదో అది సాధ్యం కాదు. రెండో పాయింట్ ఇప్పుడు నేమ్ ప్లేట్లు ఏదో ఏస్తా ఉన్నారు. హ్మ్. ఆల్రెడీ ఉద్యోగస్తుడికి నేమ్ ప్లేట్ ఉంటుంది. ఐడీ కార్డ్. హ్మ్. మళ్ళీ నేమ్ ప్లేట్ ఏస్తే రావడం అశోక్ అని ఒకయన ఏసుకున్నాడు. వాడికి కోపం వస్తుంది. తొందరగా గేట్ తెరుస్తున్నాడు. హ్మ్. అశోక్ అని కంప్లెయింట్ చేసేస్తాడు. హ్మ్.
కంప్లైంట్ చేసేసినట్టు భక్తుడు ఏమైంది కంప్లైంట్ చేసి వెళ్ళిపోతారు. వెంటనే వాడిని సస్పెండ్ చేస్తే ఎంత కాంప్లికేట్ అవుతుంది. అంటే కొన్ని ఆచరణ సాధ్యాలు చూసుకోవాలి. కొన్ని ప్రకటనలు చేయకూడదు. కాబట్టి ఇట్లాంటి విషయాలు ఎక్కడో చైర్మన్ అండ్ పాలక మండలికి ఎగ్జిక్యూటివ్ మధ్య తేడా ఉన్నట్టయితే కనిపిస్తోంది. అది మనకు కనబడుతోంది. ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ గా అన్నారు కాబట్టి ఇంకా పెద్దగానే ఉంటాయి లోపల. కాబట్టి ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు వార్నింగ్ చేశారు కాబట్టి సరిదిద్దుకుంటారని ఆశిద్దాం. సరిదిద్దుకోకపోతే ముఖ్యమంత్రి దృష్టిలో ఉంది కాబట్టి ఆయన యాక్షన్ లో కూడా వెళ్తాడు.